హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోటింగ్ లైట్స్. ఈ వీడియోలో ఏముండబోతుందో నేను మీకు చిన్న చిన్న క్లిప్స్ ఇస్తున్నాను. వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇట్ విల్ బీ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే కాశీలోని ఘాట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి అస్సీ ఘాట్కి వచ్చాం. అస్సీ ఘాట్లో మనం సన్ రైజ్ చూస్తాం. అస్సీ ఘాట్ నుండి మణికర్ణికా ఘాట్ దాకా ఇలా స్లో బోట్లో వెళ్తాం అనమాట. మణికర్ణికా ఘాట్ నుంచి నమో ఘాట్ దాకా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. సో టోటల్గా ఆల్మోస్ట్ వారణాసిలో 84 ఘాట్స్ ఉన్నాయని చెప్పి విన్నాను. ఒక్కొక్క ఘాట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. అవన్నీ మీకు క్యాప్చర్ చేసి ఈ వీడియోలో ఇస్తాను. ఎక్స్పీరియన్సెస్ చేయాల్సిందే డెఫినెట్గా. దుర్గాదేవి శుంభ నిశుంభ అనే రాక్షసులను సంహరించి తన ఖడ్గాన్ని ఇక్కడ పారేసింది. అస్సీ నది ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని అస్సీ ఘాట్ అని అంటారు. 16వ శతాబ్దంలో అత్యంత ప్రామాణికమైన రామచరితమానస్ అనే ఒక కవితని తులసీదాస్ అనే ఒక కవి రాశాడు. తులసీదాస్ ఇక్కడే తన కవిత్వాన్ని రాశాడని నమ్ముతారు. అందుకనే ఈ ప్రదేశానికి తులసి ఘాట్ అని పేరు పెట్టారు. మార్కండేయ పురాణంలో హరిశ్చంద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ నిజమే మాట్లాడేవాడు. అందుకనే ఆయన్ని సత్య హరిశ్చంద్రుడు అని అనేవారు. విశ్వామిత్రుడు తన నిజాయితీని పరీక్షించడానికి హరిశ్చంద్రుడికి ఎన్నో కష్టాలు పెడతాడు. విశ్వామిత్రుడు ఇచ్చిన పరీక్షల వల్ల హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని కోల్పోయి ఒక కాటి కాపరిగా మిగిలిపోతాడు. సత్యహరిశ్చంద్రుడు కాటి కాపరిగా ఇక్కడే పనిచేశాడు కాబట్టే దీన్ని హరిశ్చంద్ర ఘాట్గా మనం చూస్తాం. అంతటి స్థితిలోనూ తను ఎప్పుడూ అబద్ధమాడలేదు. కేదార్ ఘాట్ మన సౌత్ ఇండియన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ స్పిరిచువల్ ప్లేస్. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ అన్నీ మన సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్లో ఉంటాయి. మన తమిళ్ అండ్ తెలుగు కల్చర్ని బాగా రిసెంబుల్ చేస్తుంది. ఇక్కడ కుమారస్వామి మఠము కూడా ఉంటుంది. చౌకీ ఘాట్ నాగసాధువులకి అత్యంత ప్రామాణికమైన ఒక స్థలం. ఇక్కడ ఉన్న రావి చెట్టుకి ఇక్కడ నాగసాధువులు ప్రే చేస్తారు. ఘాట్లు 84 ఉన్నప్పటికీ ఏ ఘాట్లో మునిగినా మనకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే గంగా నది కాశీలో వచ్చినప్పుడు కాశీ గంగగా మారుతుంది. ఎందుకంటే అప్పటిదాకా పై నుండి దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్న గంగానది వారణాసి రీచ్ అయ్యాక ఉత్తర దిక్కున అంటే మళ్ళీ పైకే ప్రవహిస్తుందన్నమాట. అందుకే గంగాదేవికి కాశీలో అంత ప్రత్యేకత. చౌసట్ అంటే
హిందీలో 64 అని. 64 యోగినీలు యొక్క ఫోర్స్ అండ్ పవర్ ఈ ఘాట్లో ఉంటుందని నమ్ముతారు. ఈ పర్టికులర్ ఘాట్లో విమెన్ ఎక్కువగా ప్రే చేస్తారు అండ్ ఇక్కడ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం. దర్భంగా రాయల్ ఫ్యామిలీ నిర్మించిన ప్యాలెసెస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి దీన్ని దర్భంగా ఘాట్ అని అంటారన్నమాట. శితలాదేవి గుడి ఉన్నందున ఈ ఘాట్ని శితలా ఘాట్గా అంటారు. శితలాదేవి పార్వతీదేవి. ఇక్కడ స్మాల్ పాక్స్ అండ్ అదర్ కంటేజియస్ డిసీజెస్ నుంచి ఈ దేవత ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రహ్మదేవుడు ఈ ఘాట్ మీద అశ్వమేధ యాగం చేశాడు. అంటే 10 గుర్రాలను సాక్రిఫైస్ చేశాడనమాట. అందుకే ఈ ఘాట్ని దశాశ్వమేధ్ ఘాట్గా అంటారు. కాశీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఘాట్స్ ఇది. ఇక్కడ రోజు సాయంత్రం గంగా ఆరతి జరుగుతుంది. డెఫినెట్గా విజిట్ చేయాలి. గంగా ఆరతి ప్రతిరోజు దశాశ్వమేధ్ ఘాట్లో సాయంత్రం 5:30 నుండి 7:30 దాకా జరుగుతుంది. వేరే ఘాట్స్లో కూడా జరుగుతుంది, కానీ ఇక్కడ జరిగేది మాత్రం డెఫినెట్గా చూడాలి. అంత అద్భుతంగా చూడచక్కగా ఉంటుంది. కల్లు డోమ్ అంటే డోమ్ సామ్రాజ్యానికి సంబంధించిన వంశీయులు. వీళ్ళు కాటికాపర్లు అన్నమాట. వీళ్ళ కిందే హరిశ్చంద్రుడు రాజైనప్పటికీ వీళ్ల కింద పనిచేశాడు. ఆ కాటికాపర్లో ఉండే ఘాట్ ఇదే. ఒక యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే, హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేస్తున్నప్పుడు తన సొంత కొడుకు చనిపోయినా తన భార్య దగ్గర డబ్బులు అడిగి తీసుకున్నాడు. అంత కటిక దరిద్రంలో బతికాడు ఆయన. కానీ ఏ రోజు అబద్ధమాడలేదు. ఈ ఘాట్కి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ లేకపోయినప్పటికీ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్యాలెసెస్ అందంగా ఉంటాయి. లలితా ఘాట్ ఆల్సో నోన్ యాజ్ కాశీ విశ్వనాథ్ కారిడార్. కాశీ విశ్వనాథ్ టెంపుల్ రీకన్స్ట్రక్ట్ చేసి మొత్తం బ్యూటిఫై చేసినప్పుడు నిర్మించిన ఘాట్ ఇది. మా బోట్ డ్రైవర్ ఏమంటున్నాడంటే, నరేంద్ర మోడీ గారు జస్ట్ తను స్నానం చేసుకోవడానికి కోసమే ఈ ఘాట్ నిర్మించాడని చెప్తున్నాడు. అంతగా ఇక్కడ వాళ్ళు ఇక్కడ మోడీని ప్రేమిస్తారు. మణి అంటే పర్ల్, కర్ణిక అంటే ఇయర్ని. పార్వతీదేవి యొక్క చెవిపోగు ఇక్కడ పడింది. శివుడు పార్వతి ఈ ప్లేస్కి స్వయంగా వచ్చారని నమ్ముతారు. అందుకే ఇక్కడ మునిగితే మోక్షం వస్తుంది అని అందరూ నమ్ముతారు. మన హిందువులకు అత్యంత ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ మణికర్ణిక ఘాటే. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడు తన చివరి రోజులని కాశీలో గడిపి మణికర్ణిక ఘాట్లో చనిపోవాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఘాట్స్ బై వాక్ ఎక్స్ప్లోర్ చేస్తాము. అయితే వచ్చిన దగ్గర నుండి మణికర్ణిక ఘాట్ వెళ్దామా వద్దా అయినో అక్కడికి వెళ్తే ఒక ఇది వస్తుంది, ఒక శ్మశాన వైరాగ్యం వస్తుందని తెలుసు. చాలా వీడియోస్ చూశాను కూడా. అండ్ నాకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమంత పెద్దగా అనిపించలేదు. జస్ట్ కట్టలు కాలుతున్నాయి అంతే కదా, ఓకే ఇవన్నీ తెలిసిందే అని అనుకున్నాను. అలానే ఉన్నింది కూడా. బట్ ఏమంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అక్కడ యాక్చువల్లీ ఒక బాడీది కాళ్ళు చూశాను. అప్పుడు అనిపిస్తుంది
కట్టలు కాలుతున్నప్పుడు అనిపించదు, ఒక మనిషి బాడీలోని పార్ట్ కాలుతున్నప్పుడు అనిపిస్తుంది లైఫ్ అంటే ఏంటి అని. మణికర్ణికా ఘాట్ తర్వాత వచ్చే ఘాటే సింధియా ఘాట్ అనమాట. ఇక్కడ రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ సగం వాటర్లో మునిగిపోయి ఇలా వంగిపోయి ఉంటుందన్నమాట. నేను నా నెక్స్ట్ వీడియో టెంపుల్స్ టు కవర్ ఇన్ కాశీలో ఆ టెంపుల్ని మీకు చూపిస్తాను. నేను నెక్స్ట్ చూపించే ఘాట్స్ గంగామహల్ ఘాట్ అండ్ భోన్స్లే ఘాట్. మరాఠా రాజులు ఎస్టాబ్లిష్ చేసిన ఘాట్స్ అనమాట. 18th సెంచరీలో వీళ్ళు ఈ ఘాట్స్ని కట్టారు. ఈ ఘాట్స్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏమీ లేకపోయినప్పటికీ చూడటానికి చాలా వరకు క్లెన్లీగా ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. నెక్స్ట్ మనం చూడబోయే ఘాట్ అగ్నీశ్వర్ ఘాట్ అనమాట. అగ్నిదేవుడే ఈ ఘాట్లో వచ్చి ప్రే చేశాడని ఇక్కడ నమ్ముతారు. అందుకనే ఈ ఘాట్ పేరు అగ్నీశ్వర్ ఘాట్గా పెట్టారు. గణేష్ ఘాట్ మహాగణపతి పేరు మీద ఈ ఘాట్ని పెట్టారనమాట. ఇక్కడ ఒక చిన్న గణపతి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. లైఫ్ అంటే ఎప్పుడూ బాధలే కాదు. ఒక పక్కన రిమేషన్స్ జరుగుతున్నాయి, ఇంకొక పక్కన చిన్నపిల్లలు ఘాట్లో క్రికెట్ ఆడుకుంటున్నారు. లైఫ్కి దేనికి మించిన అర్థం ఇంకోటి ఉండదుగా. నో మ్యాటర్ వాట్, లైఫ్ విల్ మూవ్ ఆన్. పంచగంగలు అయిన గంగా, సరస్వతి, యమున, దూటపాప అండ్ కిరణ ఈ 5 నదుల యొక్క సంగమం ఈ ఘాట్లో జరుగుతుంది. అందుకనే దీన్ని పంచగంగా ఘాట్ అని అంటారు. బూందీ పర్కోటా ఘాట్ కాశీలోనే మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ఘాట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ ఘాట్ చుట్టూ ఫుల్ ఆన్ పెయింటింగ్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్మెన్షిప్. చూస్తూ ఉంటేనే అస్సలు ఇక్కడ నుండి వెళ్ళబుద్ధి కాదు. ఒక 1 to 2 hours జస్ట్ ఈ పెయింటింగ్స్ని అడ్మైర్ చేస్తూ ఉండిపోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఘాట్. గాయ్ ఘాట్. గాయ్ అంటే హిందీలో ఆవు అని అర్థం. పూర్వం ఆవులను నీళ్లు తాగించడానికి మరియు స్నానం చేయడానికి ఈ ఘాట్కి తీసుకువచ్చే వాళ్ళంట. అందుకనే ఈ ప్లేస్ని గాయ్ ఘాట్గా అంటున్నారు.
అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళంగానే నమో ఘాట్ వస్తుంది. నమో ఘాట్ మాత్రం ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుందని విన్నాను. నమో ఘాట్ అంటే నరేంద్ర మోడీ ఘాట్. కాశీ కారిడార్ నిర్మించినప్పుడు ఈ ఘాట్ని నిర్మించారనమాట. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్, చూడటానికి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ సన్సెట్స్ హియర్ ఆర్ జస్ట్ ఆసమ్. ఈ నమో ఘాట్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, మంచి ఫుడ్ ఉంటుంది, ఈవెన్ లైక్ సౌత్ ఇండియన్ ఆర్ కాంటెంపరీ పిజ్జాస్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. గేమ్స్ ఉంటాయి, ఇట్లాంటి మెరీగో రౌండ్ అలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. నేను చైత్రమాస నవరాత్రుల టైంలో వచ్చాను కాబట్టి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి అన్నమాట. ఈ ఈటీవీ రైడ్కి ఆల్మోస్ట్ 300 రూపీస్ తీసుకున్నారు, బట్ వర్త్ అనిపించింది నాకైతే.